అనిపించింది. అప్పుడు ఎలా ఎంజాయ్ చేసామో ఇంకా ఇప్పుడైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మళ్ళీ ఒక మూవీ రావాలనుకుంటున్నాను. మళ్ళీ ఇలాంటి మూవీ తీయాలని అనుకుంటున్నాము. మళ్ళీ శ్రీకాంత్ అడ్డలోనే పార్ట్ 2 తీయాలని అనుకుంటున్నాము. పార్ట్ 2 రావాలనుకుంటున్నాను. యా థియేటర్ లో రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగా రెస్పాన్స్. అసలు ఎవరి సీట్లలో కూర్చోలేరు. రేలంగి మామ ఎలా అనిపించారు? The most highlight character of the movie. సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. Yes, చాలా బాగుంది మూవీ మాత్రం. సో ఆఫ్టర్ లాంగ్ టైం చూస్తారు కదా, ఇలా అనిపిస్తుంది. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. నార్మల్ ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ కోసమే మెయిన్ గా మూవీకి వచ్చింది. మళ్ళీ ఇలాంటి మూవీస్ ఎన్నో రావాలని కోరుకుంటున్నాము. సాంగ్స్ అప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు? చాలా బాగా ఎంజాయ్ చేసాం. అంటే వెంకటేష్ గారిని కానీ మహేష్ బాబు గారిని కానీ బిగ్ స్క్రీన్ లో చూడడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ వెంకటేష్ ఫ్యాన్స్ కానీ చాలా నచ్చింది. చాలా అంటే చాలా బాగుంది సినిమా. సెలబ్రేషన్స్ మాత్రం మామూలుగా ఒక రేంజ్ మెంటల్కి సెలబ్రేషన్ అంటే ఒక వైబ్ బ్రో. ఇంకా అసలు సుదర్శన్ మహేష్ బాబు సినిమా విషయం అంటే ఇంకా ఎలా చెప్పగలం బ్రో. అసలు రెచ్చిపోవాల్సిందే ఎక్కడైనా. 8ంటికి అట్లట్లయింది, ఇంకా 11ంటికి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకా ఘోరంగా. ఒకసారి లోపల పోయి మళ్ళీ వస్తాం బ్రో. మహేష్ బాబు ఎందుకు మాట్లాడు బ్రో. మహేష్ బాబు ఎప్పుడైనా అట్లే ఉంటాడు. బాబులో చార్పు తగ్గదు. బాబు ఎట్లయినా అప్పుడే ఉంటాడు. ఈ సినిమా వచ్చినప్పుడు చాలా మంది స్కూల్లో ఉన్నారు, ఇప్పుడు కాలేజ్ జాబ్స్ లో కూడా ఉన్నారు. ఎలా అంటే నాకు జాబ్ లేదు బ్రో, అందుకే వచ్చాను. 29 SSMB ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నీకు? ఎక్స్పెక్టేషన్ రాజమౌళి సినిమా బాగుంటాడు. పేలిపోయితే జై బాబు, జై జై బాబు. ఒక లుక్ కూడా వచ్చింది కదా, జిమ్ లో లుక్ కూడా. సింహం లయన్ అంతే, ఇంకేంటి. ఎన్నాళ్ళ రాజమౌళి ఏకాదోమద చేశాడు, ఇప్పుడు సింహంతో చేస్తున్నాడు. ఇప్పుడు రాజమౌళికే పేరు వస్తుంది. అంటే హిందీ వాళ్ళ పరిస్థితి ఏంటి? మహేష్ బాబు అందము ఇంకా సర్దుకుని వెళ్ళిపోవాల్సింది హిందీ. ఇంకా హిందీ లేదు, ఇంకా ఓన్లీ హాలీవుడ్ పైన బాబే. ఇంకా ఎందుకంటే మహేష్ బాబు గారు ఫేస్ చూపిస్తారే థియేటర్ దద్దరిల్లిపోతాయి. చూపిస్తాడు సార్, ఎలా అనిపిస్తుంది? అడిగా లేదు అన్నారు, ఇప్పుడు చూపిస్తున్నారు. ఒక్కొక్క ట్రోల్ స్టార్ట్ చేస్తారు, వాళ్ళే నెగిటివిటీ చేస్తారు. ఆనర్ రికార్డ్స్ కొడతాం. రికార్డ్స్ ఏ రికార్డు ఉండదు. ఏక అంతే. జై బాబు అంతే. చాలా బాగా అనిపించింది. టైం ట్రావెల్ చేసినట్టు అనిపించింది. అంటే ఇంకా యూఫోరియా చిన్నప్పుడు చూసాము, మళ్ళీ ఇప్పుడు మేము టీనేజ్ వచ్చాక చూస్తున్నాము. బాబుని తప్ప ఇంకెవరిని చూడలేదు మూవీలో అయితే. మొత్తం ఆ ఇంటెన్సిటీ, ఐస్, లైక్ ఇంట్లో చిన్నోడు ఎలా ఉంటాడో సేమ్ ఎగ్జాక్ట్ గా అలానే ఆరా. సో నార్మల్ గా పెళ్లి చేసుకున్నా కూడా ఇంట్లో చిన్నోడనే చేసుకోవాలన్న ఫీలింగ్ వస్తుంది బాబుని చూస్తే మూవీలో. అంతే. 35 లో 100 రోజులు కొట్టిన సినిమానా ఇది. అదే 11 ఏళ్ళ తర్వాత వచ్చి ఇదే రికార్డులు కొడుతుందని ఇక్కడ. బాబు రీ రిలీజ్ ఉన్నాయి కదా, బాబుని మించి రీ రిలీజ్ రికార్డులో తరం కాదు పని. ఆఖరి క్లాస్ సినిమా కూడా మొన్న మురారి క్లాసే అమ్మని దింగి పడేసింది. ఇప్పుడు ఏది ఎస్విఎస్సి క్లాసే. ఓన్లీ బాబు ఫర్ రీజన్. రీ రిలీజ్ కి బాబుని మించిన క్రేజ్ ఎవ్వరికి లేదన్న. వేరే లెవెల్. బొమ్మ అద్దంలాగా వచ్చింది ప్రింట్ అయితే. సినిమా కూడా చాలా బాగుంటది అన్న. చెప్పేదేముందన్న, మంచి పాజిటివ్ వైబ్ ఉన్న కాంబినేషన్ ఇద్దరిది. ఇంకా వేరే లెవెల్. కానీ బాబు ఇప్పుడు ఆ లెవెల్లో లేడు, పాన్ ఇండియా లెవెల్లో ఉన్నాడు, పాన్ వరల్డ్ లెవెల్లో ఉన్నాడు. చాలా ఈగర్లీ వెయిటింగ్ అన్న. పాన్ వరల్డ్ ఒక చెప్పాలన్న, రీ రిలీజ్ కే తట్టుకోలేకపోతున్నాం. ఈవెన్ థియేటర్ లో మేము ఏ చిన్న సినిమా బాబు స్క్రీన్ మీద కనిపిస్తే చాలా అనుకుంటాం. అది ఇప్పుడు టు పాన్ వరల్డ్ అంటే అసలు థియేటర్లు తట్టుకోవు. చిన్న మ్యాటర్ అన్నది, చాలా చిన్న మ్యాటర్. అంటే అన్నయ్య ఇప్పుడు ఒక చెప్పాలా, ఓకే మహేష్ బాబు అనగానే ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా, ఇంకోటి వచ్చేసి పండుగ డైలాగ్ అవే వస్తాయి. కానీ సీతమ్మ వాకిట్లో డైలాగ్స్ అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకోటి తెచ్చుకుర్రు ఆల్రెడీ, అదేది పూలగుండీలు తెచ్చుకుర్రు, లోపలికి అలౌ చేయలేదు. మా మహేష్ బంగారం చెప్తున్నా. ప్రభాస్ సరే, మహేష్ బంగారం అన్న వాళ్ళు చాలా మంది కాపాడిండు అన్న. కావచ్చు స్పిరిట్ ముందు ఏ సినిమా పనికిరా అన్న. అల్లార్జున్ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, అల్లి పుష్ప ఫ్యాన్స్ నేమ్ అనొద్దు మనము. అందరూ హార్డ్ వర్క్ చేస్తారు, అందరూ మంచి చేస్తారు. కానీ వచ్చింది కాబట్టి జై బాబా. సో మీకు ఎట్లా అనిపించింది?
అనిపించింది? చాలా బాగా అనిపించింది అండి, చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరు. చాలా అంటే లైక్ ఒక ఫ్యామిలీ డ్రామాని వాళ్ళు ఒక రియాలిటీని మనకి మళ్ళీ తీసుకొని వచ్చి చూపించారు. మనం చిన్నగా ఉన్నప్పుడు చూసాం కదా, మళ్ళీ ఇప్పుడు చూసేసరికి అరే ఇవన్నీ మన నిజంగానే మన లైఫ్ లో జరుగుతున్నాయి అన్న ఫీలింగ్ వచ్చింది. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా కాంబినేషన్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బాగుంది. మళ్ళీ వచ్చినప్పుడు చిన్నోడు వచ్చినప్పుడు చాలా చాలా బాగుంది. చాలా బాగా పాట పాడుకుంటారా? ఇంకా చెప్పా. మళ్ళీ SSMB వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? దానికోసం వెయిట్ చేస్తున్నారా? వెయిటింగ్ ఫుల్. ఇప్పుడు మహేష్ బాబుని స్క్రీన్ లో చూడట్లేదని ఇలా రిలీజ్ థియేటర్ లో సాంగ్స్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది? చాలా బాగా అందరూ చాలా ఎంజాయ్ చేశారు సాంగ్స్ కి. మూవీ మొత్తం అంటే యాజ్ ఎ మూవీ కాదు, మన రియల్ లైఫ్ స్టోరీ లాగా చాలా బాగుంది. మళ్ళీ ఇలాంటి మూవీ వస్తుందో రాదో కూడా తెలియదు. వేరే లెవెల్ అంతే. అప్పుడు మీరు ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు చూసారా? అప్పుడే 2013 చూసాం సినిమా, మళ్ళీ సెకండ్ టైం అందరు చూడాలి. చూసారు, ఎలా అనిపిస్తుంది మరి? బ్రో క్రేజీ సినిమా మాత్రం, మొత్తం హైప్, మస్తు సెక్సీ. సో మళ్ళీ అంటే పార్ట్ 2 చేయాలనుకుంటున్నారా? పక్కా తీయాలి బ్రో, ఈ సినిమా ఇట్లాంటి సినిమాలు కావాలి మనకి. వెంకటేష్ గారి కాంబినేషన్, అంటే వెంకటేష్ గారి మహేష్ బాబు కాంబినేషన్ లో మళ్ళీ ఇంకోటి రావాలి. పక్కా వస్తుంది కూడా. జై బాబు అన్నా మామూలుగా లేదు, కొత్త ర్యాంప్ లోపల బాబు ఫ్యాన్స్ అందరికి పండగ బాబు. జై బాబు, జై జై బాబు గొంతు ఓటున్నారా లోపల, మామూలుగా లేదు. ఒక్కొక్క సీన్, ఒక్కొక్క ఎలివేషన్, ప్రతి ఎంట్రీకి పేపర్లు ఎగురుతున్నాయి లోపల. కాంబినేషన్ లో అనుకుంటున్నారు, అదైతే మాత్రం ఇంకా వేరే బ్లాక్ బస్టర్ లా ఉంటారు. నాకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అంటే డియోస్ చాలా ఇష్టం కదా, మళ్ళీ అది ఒకటి డియో క్రియేట్ చేస్తే చాలా బాగుంటుంది. సినిమా లైఫ్ మాత్రం చాలా అంటే చాలా, ఇంకో షో చేసేదాకా మనస్ఫూర్తి ఉన్నాను. పక్కా దానికి మాత్రం FDFS పక్కా పోవాలి, మిస్ కాకుండా. ఇప్పుడు ఇది ఎలా పుష్ప ఏ రికార్డులు ఉండే బాబు ముంగట, బాబు బాబే, బాబు అంటే బాబే. సినిమా రిలీజ్ అయినట్టు ఉన్నది సినిమా, అట్లా పాత సినిమాలే కొడతలేదు, కొత్త సినిమా రిలీజ్ అయినాడు. మహేష్ బాబు నడుస్తుంటే ఒక చిన్న అమ్మాయి అంటది మళ్ళీ ఒకసారి ముందుకు రా వెనుకకు. అంత సాఫ్ట్వేర్గా ఉన్నాడు ఆయన, అంత బాగున్నాడు ఆయన. అందగాడు, నెంబర్ 1 సూపర్ స్టారు మహేష్ బాబు. ఆయన ఎందుకు సూపర్ స్టారు? ఎందుకంటే ఆయన మనిషితనము, మానవత్వము, ఎవ్వరు ఏం ఒడవకున్నా సరే ఆయన చెప్పేది చెప్పంది చెయ్యడు. థియేటర్లో ఇక చెప్పలేమంత ఆనందం, దొంకులాట, కాయలేసి ఒక్కరు కూడా ఒక కుర్చీ మీద కూర్చోలేరు. మొత్తం ఎంజాయ్. సినిమా కూడా అట్లనే ఉన్నది, ఎంజాయ్ వచ్చేటే ఉన్నది. మహేష్ బాబు జామకాయ నోట్లో పెట్టుకొని బండి మీద వెళ్ళిపోతాడు. స్పెషల్ ఎడిట్ చేయాలి కానీ వేయలేదు మేనేజ్మెంట్ ఆఫీసర్, దాని మీద చాలా థియేటర్ ఫ్యాన్స్ అంతా బాగుపడతారు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుందండి, వాళ్ళిద్దరు కాంబినేషన్ లో మూవీ చాలా బాగుందండి. వాళ్ళిద్దరు కాంబినేషన్ లో మూవీ రావాలనుకుంటున్నాను. వస్తే పక్కా చూస్తామండి, బాగుంటుంది డెఫినెట్లీ. ఇప్పుడు SSMB కోసం కూడా వెయిట్ చేస్తున్నాను. చాలా వెయిట్ చేస్తామండి. అసలు నాకేదో ఫస్ట్ టైం చూస్తున్నట్టుంది. యాక్చువల్లీ నేను ఈ సినిమా థియేటర్లో చూడలేదు, థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్ చూపించినందుకు. కాంబినేషన్ లో ఇంకో మూవీ వస్తే ఎలా ఉంటుంది? కన్నుల పండుగ, ఇంకా అంతకు మించి ఏం చెప్తాం, చాలా బాగుంది. బాబు గ్లామర్ కి లో చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా 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 బాగుంది. ఇన్ని డేస్ తర్వాత మహేష్ బాబుని మళ్ళీ స్క్రీన్ మీద చూస్తే అసలు పిచ్ అయిపోయాం మేమైతే. సో అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ కాలేదు. ఏం చేంజ్ కాలే, మా బాబు ఎప్పుడు చేంజ్ కాడు. SSMB కూడా వస్తుంది కదా. అవును, ఇంకా రాలేదు కదా, రావాలి, ఫాస్ట్ గా వస్తే బాగుంటది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. ఇంకా కలేజా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఇంకా ఫాస్ట్ గా కలేజా రిలీజ్ రావాలి. సూపర్ అసలు, ఒక్కొక్కడైతే మీదే ఎక్కువ ఉంటుంది. ఆ మాత్రం ఉండాలి కదా బాబు ఫ్యాన్ అంటే. మరి జై బాబు. సో మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది మూవీ. అందులో సాంగ్స్ వచ్చినప్పుడు కానీ మా సమంత గారి క్రేజీ సాంగ్స్ వస్తే అయితే మేమిద్దరం డాన్స్ చేసాము, క్రేజీ బాగుంది, చాలా బాగుంది. సో అదే అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా అనిపించింది? వెంకటేష్ గారిది, మహేష్ బాబు గారు. సూపర్, చాలా ఎమోషన్స్ మళ్ళీ ఉన్నాయి. ఇంకొక మూవీ వస్తే ఎలా అనిపిస్తుంది వీళ్ళిద్దరు కాంబినేషన్? బాగుంటది, చాలా బాగుంటది. బాబు కావాలి అంతే. సో మళ్ళీ పార్ట్ 2 ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దీనికి లేదు, దీనికి ఒక పార్ట్ 1 చాలు మాకు. రేలంగ్ మావయ్య కూడా బాగున్నారా? సో ఆ పేపర్ అదేనా? అదే ఓకే. సో ఎలా ఓవరాల్ ఎలా అనిపించింది? సూపర్ అసలు.